ఏదైతే ఆ మధ్యన అత్యధిక గంటలు పని చెయ్యాలి అని చెప్పుకొచ్చినటువంటి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారికి సంబంధించినటువంటిది పెద్ద వివాదం అయింది. పెద్ద డిబేట్ అయింది. ఆయన విమర్శిస్తూ కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా ఆయన మరొకసారి వ్యాఖ్యలు చేస్తే రికార్డ్ అనే పాడ్కాస్ట్ తొలి ఎపిసోడ్లో మాట్లాడుకొచ్చారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఉత్పాదకత తక్కువ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో మనం అలాగే శ్రమించాల్సిందే. భారతీయులు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్లోని యువత వారానికి 70 గంటలు పనిచేయాలి అనేది మరొకసారి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని మీద మిశ్రమ స్పందనలు వ్యక్తం అవడం, కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులు లేవనెత్తే మరికొందరు బాసులు మాత్రం నారాయణమూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు. ఇప్పుడు తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ చైనా 996 రూల్ గురించి మాట్లాడుకొచ్చారు. ఆయన చైనా టెక్ కంపెనీలో ఒకప్పుడు 996 రూల్ సర్వసాధారణంగా వినిపించేది. అక్కడ టెక్ భూమి వేళ మరీ ముఖ్యంగా ఆలీబాబా, హువావే కంపెనీలో ఇది పాపులర్ అయింది. ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అట్లా వారంలో 6 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. 72 గంటలు పనిచేయడం వల్ల ఉద్యోగులకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తగ్గి పని ఒత్తిడి అలసటకు గురవుతున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమై దాంతో ఈ అంశం చైనా అత్యున్నత న్యాయస్థానం దృష్టికి చేరింది. అన్ని గంటలు పని చేయించుకోవడం చట్టవిరుద్ధం అంటూ 2021లో తేల్చి చెప్పింది. అయితే ఆ తీర్పు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదన్న వాదన కూడా ఉందని చెప్పుకొచ్చారు. చైనాలో 996 ప్రచారం ఉంది. దాని అర్థం ఏంటో మీకు తెలుసా అంటే వారానికి 72 పని గంటలు. భారత యువత కూడా అదే అనుసరించాలని నేను భావిస్తున్నానంటూ తాజాగా నారాయణమూర్తి గారు చెప్పుకొచ్చారు. ముందు యువత తమ కెరీర్ నిర్మించుకోవడం మీద దృష్టి పెట్టాలి, తర్వాతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచించాలని సూచించారు. చైనాలో తయారీ ఇతర రంగాలను అధిగమించాలంటే నిరంతర కృషితోనే సాధ్యమన్నారు. భారత్ ప్రస్తుతం 6.57% వృద్ధి రేటు కనబరుస్తుంది. అది సహేతుకంగానే ఉంది. మనకంటే 6 రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో పోటీ పడాలంటే ప్రతి ఒక్కళ్ళు అసాధారణ నిబద్ధతను ప్రదర్శించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అది అంత సులభం కాదు. వ్యక్తులు తమకు తాము ఉన్నత ప్రమాణాలు విధించుకున్నప్పుడే పురోగతి సాధ్యమని వ్యాఖ్యానించారు.